స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగును బట్టి దేవదేవుని స్తుతిస్తూ కీర్తిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ప్రభు పిల్లలమైన మనతో ఈ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. సింహము చాలా క్రూరమైనది, బలమైనది, అరణ్యానికి రాజుగా ఉంటూ ఉన్నాడు. సింహం బయలుదేరిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ జంతువు కూడా తిరగడానికి ధైర్యం లేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సింహము దేనినైనా చంపగలిగినటువంటి బలము గలది, క్రూరమైన జంతువు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అంత బలమైన జంతువు అయినా సరే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయంట. సింహం అంత బలమైనదైనా సరే తన పిల్లలకు ఆహారం టైం టు టైం పెట్టలేకపోతుందంట ప్రియులారా. అయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదంటున్నాడు. సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ నా పిల్లలు మాత్రం ఆకలి కొనరని దేవుడు అంటూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఆకలే కాదు, లేక అమౌంటే కాదు ప్రియులారా, వస్త్రమే కాదు, విద్యాబుద్ధులే కాదు, ఉద్యోగమే కాదు, ప్రమోషనే కాదు, ఆత్మీయ జీవితమే కానీ, ప్రార్థనే కానీ, విశ్వాసమే కానీ, పట్టుదలే కానీ, రోషమే కానీ, ఏ విషయంలోనే సరే నా పిల్లలకు కొద ఉండదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవ కలిగి ఉండే ప్రసక్తి లేదని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తి కలిగిన వారు కొదవ కలిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా వారి ప్రయత్నం వలన వారు సంపాదించుకోలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించటం వలన వారి కొదవలన్నీ పూరించబడినట్టుగా, కంప్లీట్గా దేవుని నుండి వారు దీవెన పొందినట్లుగా, సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగ భక్తులందరూ కూడా వారి వారి కొరతలు ఏదైనా సరే, కొదవ ఏదైనా సరే వాటిని దేవుని మూలంగానే వారు సంపాదించుకున్నట్టు వ్రాయబడింది. అలాగే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున మన కొదువల తీర్చుటకై మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్న విధానాన్ని బట్టి అన్ని విషయాల్లో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ప్రతి ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి నీ కొదవలన్నీ కంప్లీట్గా తీర్చి ముగించునుగాక, నీ కొరతలు తీర్చి సమృద్ధి అయిన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపునుగాక. నిజంగా దేవుడు ఎంత కృపగలిగిన దేవుడో, ఎంత కరుణామయుడో, ఎంత జాలిగలిగిన దేవుడో, ఎంత కనికరం కలిగిన దేవుడో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ప్రియులారా. సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ, లేక రాజుల అధికారులు ప్రధానులైన ఏ విషయాలైనా కొదవ కలిగి ఉంటారు కానీ ప్రభుని నమ్మినటువంటి బిడ్డలకు మాత్రం ఏ కొదవ ఉండదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ఉదయకాల సమయంలో నీ కొరతలన్నీ కూడా సర్వాధికారి తీర్చి సంపూర్ణ ఆయుష్ను, ఆయురారోగ్యంనిచ్చి, అలాగే విద్యాబుద్ధుల్లో సహాయం చేసి, వివాహ విషయంలో, సంతాన విషయంలో, నీ వ్యాపారంలో, అలాగే నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిచర్యలో, అన్నింటిలో నువ్వు ఎక్కడున్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా నీకు, నీ ఇంటి వారికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు దీవించినందుకై స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏం మేలు కొదవ ఉండదని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు.
సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయి కానీ అవైనా కొదవ కలిగి ఉంటాయి కానీ నా పిల్లలకు కొదవ ఉండదని ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా మీ ఆశీర్వాదం అనుభవించినట్లుగా ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, మీ మేలుల చేత మీ బిడ్డలను తృప్తిపరచమని, వారి కొదవలన్నీ మీరు తీర్చినందుకై స్తుతిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.